హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్యాస్త్రం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో ఒక అక్క తన నోటికి వచ్చిందల్లా వాగుతూ ఉంది. సో ఆ అక్కకి కౌంటర్గా ఈ వీడియో చేస్తున్నాను నేను. నిన్న జగన్ గారు భీమవరం వెళ్ళారు. ఆ భీమవరం వెళ్ళినందుకు అక్కడికి వెళ్ళి ఆయన చేసిన పని గురించి ఆమె విక్రించడమే స్టార్ట్ చేసింది. దాంతోపాటుగా కొడాలి నాని గారు కార్ పైన వెక్కి బాడీగార్డ్ లాగా లారీ డ్రైవరా, నువ్వు ఎక్స్ఎంపీవా అని మాట్లాడింది ఆ అక్క. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అక్క, ఒక జగన్ గారి కాన్వాయ్కి కొడాలి నాని అలా ఎక్కి బాడీగార్డ్లా వెళ్ళాడు అని అంటున్నావు. అసలు అలా అనడానికి నీకున్న అర్హత ఏంటి? రెండో విషయం, జగన్ గారు ముద్రగడ గారు బతుకున్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళలేదు అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే, హాస్పిటల్కి వెళ్తే తనతో పాటు ఒక 10 మంది అయినా ఖచ్చితంగా వెళ్తారు. తనకి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది, సో డాక్టర్లు జగన్ గారిని రావద్దు అని చెప్పారు. అదే కాకుండా నిన్న ర్యాలీలో ఏదో జరిగిపోయింది అని చెప్పావు. ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చూపిస్తా, ఆ వీడియోలు చూడు. అర్ధరాత్రి పూట నడి రోడ్డు పైన, అది కూడా ఒక హైవే పైన కార్ ఆపేసి ట్రాఫిక్ జామ్ చేసి అంబులెన్స్ని వెళ్ళనివ్వకుండా, కారులో చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తుంటే అవన్నీ పట్టించుకోకుండా పొలిటికల్ స్టంట్ చేసి ఎంతోమంది ఇబ్బంది పడడానికి కారణమైన వాళ్ళని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీకు కనపడేదల్లా కూడా ఈ ఎవరైతే మీకు నచ్చరో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడమే. మీరు మాట్లాడే దాంట్లో నిజం ఉంటే ఖచ్చితంగా జనాలు హర్షిస్తారు, మీరు చెప్పిన మాటలు యాక్సెప్ట్ చేస్తారు. బట్ నోటికొచ్చిందల్లా ఏది పడితే అది మాట్లాడుతూ, ఏది పడితే అది స్ప్రెడ్ చేయడానికి, అంటే ఎలాంటి అబద్ధాన్నైనా సరే మేము చెప్పేస్తే నమ్మేస్తారు అని చెప్పడానికి మీకు కొంచెం కూడా అనిపించట్లేదా? ఇంకొక విషయం ఏంటంటే, శవ రాజకీయాలు చేయడం జగన్కి అలవాటు లేదు. శవ రాజకీయాలు చేయడం ఎవరికి అలవాటు ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. మీరు దాన్ని కూడా శవ రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అలాంటి పనులు మానుకోండి. జనాలకి పనికొచ్చే మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇవ్వండి. జై హింద్.